ఫైనల్గా పాకిస్తాన్ వాడు అడ్డంగా దొరికిపోయాడు. ఎవరికి అంటే మీకు వాళ్ళ బాస్ అమెరికా. సో పాకిస్తాన్ ఏం చేసినా కూడా మేము ఉన్నాము, నువ్వు ఏం బాధపడకు, తీవ్రవాదులను పెంచి పోషించు, మేము నీకు కావలసిన ఫండింగ్ ఇస్తాము, ఎప్పుడు కావాలి అంటే వాళ్ళని వాడుకోవచ్చు. సో ఇలాంటి ఒక నెక్సస్ వీళ్ళ మధ్య ఉంటుంది. అలాంటిది చూడండి, సడన్గా యుద్ధ నిపుణులు అందరూ మాట్లాడుతున్న విషయము పాకిస్తాన్ తీరుపై, అంటే అమెరికా యొక్క ఫారిన్ పాలసీ పాకిస్తాన్ విషయంలో పూర్తిగా మారిపోయింది. అంటే భారత్ను ప్రసన్నము చెయ్యాలి అనే ప్రయత్నంలో అమెరికా ఉన్నట్టుగా వార్తలు. జైశంకర్ గారు సింపుల్గా చెప్పారు, అమెరికాలో డెమోక్రసీ మేము అసలు పట్టించుకోమండి, మాకు మా ప్రజాస్వామ్య వ్యవస్థ ముఖ్యము, మాకు మా దేశమే ముఖ్యము, ఈ అమెరికాలు యూరోప్లో ఉండే దేశాలు వాళ్ళ పిచ్చి కూతలను మేము పట్టించుకోము అని క్లియర్గా చెప్పారు. అంటే మనం ఎక్కడా తగ్గడం లేదు, అమెరికా వాడి బెదిరింపులు అనేవి మన ముందు పని చేయడం లేదు, దాంతో చేసేది లేక, అంటే మనము రోజు రోజుకి రష్యాకు చైనాకు చేరువైపోతున్నాం అనేది అమెరికా వాడు రియలైజ్ అయిపోయాడు. ఇది చాలా డేంజరస్ పార్ట్నర్షిప్, ఏదో ఒక రకంగా వీళ్ళని విడగొట్టాలి అంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా వెళ్ళాలి. సో దాంతో చూడండి, ఒక అతి ముఖ్యమైన అప్డేట్, పాకిస్తాన్లో బాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయండి. అంటే ఒకప్పుడు డబ్బు ఉన్నప్పుడు వీళ్ళు అణు అస్త్రాలు అలాగే పెద్ద పెద్ద బాలిస్టిక్ మిసైల్స్ కూడా తయారు చేశారు. వీళ్లకు టెక్నాలజీ అనేది ఒకటి అమెరికా వాళ్ళు ఇస్తారు, లేదా చైనా వాళ్ళు ఇస్తారు. ఇవాళ అమెరికా వాళ్లకు హెల్ప్ చేయడం లేదు, ఎందుకంటే పాకిస్తాన్తో మాట్లాడితే వాళ్ళని కదిపితే అయ్యా బాబు అప్పులు ఇవ్వండి అని అంటారు. కాబట్టి అమెరికా వాడు చాలా దూరం నుంచి దిక్కులు చూస్తున్నాడు. దాంతో పాకిస్తాన్ ఏం మాట్లాడుతుంది, అమెరికా మాకు ముఖ్యమే, మా బాసే, కానీ దానికన్నా బిగ్ బాస్ అక్కడ చైనా. ఎందుకు చైనా వాడు ఇవాళ కూడా అప్పులు ఇస్తున్నాడు, ఎందుకు వాడి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ ఉంది. దాంతో చైనాలో నుంచి కొన్ని అతి ముఖ్యమైన కంపెనీలు వీళ్ళు ఏం చేస్తున్నారు, పాకిస్తాన్కి బాలిస్టిక్ మిసైల్స్కు సంబంధించిన కాంపోనెంట్స్, ఐటమ్స్, ఎక్విప్మెంట్ వీటిని పంపిస్తున్నారు. ఎందుకు, మీకు తుప్పు పట్టిపోతుంది, సరిగ్గా పని చేయడం లేదు, కాంపోనెంట్స్ అంతా కూడా పాతబడిపోయి రేపు సడన్గా భారత్తో ఒక యుద్ధము అన్నప్పుడు పాకిస్తాన్లో ఉండే షాహీన్ అనబడే చాలా చాలా శక్తివంతమైన బాలిస్టిక్ మిసైల్ ఇది పని చేయదు. అంటే భారత్ వద్ద S-400 బ్రహ్మోస్ లాంటి అస్త్రాలు ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు, నా దగ్గర షాహీన్ ఉంది, ఆ షాహీన్ ఇక పని చెయ్యదు అంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? మన దగ్గర రఫేల్ విమానాలు ఉన్నాయి, అలాగే సుఖాయ్ విమానాలు ఉన్నాయి, పాకిస్తాన్ వద్ద F-16 విమానాలు ఉన్నాయి అంటున్నాడు, కానీ మొత్తము కూడా రిపేర్ చేసే డబ్బు లేదు. ఈ పరిస్థితుల్లో చైనా వాడిని అడిగాడు, రేపు భారత్ను బెదిరించాలి, వాళ్ళ మీద ఒక ప్రాక్సీ యుద్ధం అనుకో, నా దగ్గర ఆయుధాలు ఉండాలి కదా, దయచేసి నువ్వు ఇలాగ ఎక్విప్మెంట్, స్పేర్ పార్ట్స్ ఇవి పంపించు అంటే చైనా వాడు కూడా సిన్సియర్గా పాకిస్తాన్కి ఇలాంటి ఆయుధాలు పంపించాడు. అమెరికా వాళ్ళు, అమెరికా యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ రెడ్ హ్యాండెడ్గా పాకిస్తాన్ యొక్క ISI ప్రభుత్వము అలాగే చైనా కంపెనీలు వీళ్ళని పట్టుకొని డైరెక్ట్గా శాంక్షన్స్ విధించి పాకిస్తాన్ మీద మేము పెనాల్టీ, అంటే పాకిస్తాన్ మీద కూడా మేము శాంక్షన్స్ విధిస్తాము. ఈరోజు పాకిస్తాన్ మీద అమెరికా వాళ్ళు శాంక్షన్స్ విధిస్తే పాకిస్తాన్ పరిస్థితి మీరు ఊహించలేరండి. కానీ ఆ కపట బుద్ధి, మోసము చెయ్యాలి అనే ఆలోచన. ఇప్పుడు చూడండి, మ్యాక్ మాస్టర్ అని చెప్పి ఒకప్పుడు ఈయన అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఈయన ఒక పుస్తకం రాశాడు. ఈ పుస్తకం పేరు అట్ వార్ విత్ అవర్ సెల్ఫ్స్. అంటే ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన యుద్ధము, 20 ఏళ్ల పాటు జరిగిన తాలిబాన్తో యుద్ధము, దీని మీద పుస్తకం రాశాడు. అందులో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ ISI అనబడే వాళ్ళ ఇంటెలిజెన్స్ తీవ్రవాదులు ఒకే దగ్గర ఉండి పనులు చేసుకుంటారు, వీళ్ళు వర్క్ ఇన్ టాండమ్, అంటే ఎప్పుడు కూడా పాకిస్తాన్ని నమ్మకూడదు అన్నప్పుడు నాకు ఆ సిట్యువేషన్, ఒక దగ్గరే తీవ్రవాదులు ఉంటారు, ఆ తీవ్రవాదులను పట్టి ఇస్తామని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఈ డబ్బును మళ్ళీ ఆ తీవ్రవాదులకే పంచి పెడతారు, భారత్లో కాశ్మీర్లోకి వెళ్ళి అల్లర్లు చేయండి అంటారు. ఇలా ఎంతకాలం చూడండి, 2018లో డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా యొక్క అధ్యక్షుడిగా ఉండేవాడు.
ఆయన ఒకే ఒక ట్వీట్ చేశాడండి. ఆ ట్వీట్ చాలా చాలా ఫేమస్. అందులో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, గత 15 ఏళ్ల నుంచి 33 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఉత్తి పుణ్యానికి మేము పాకిస్తాన్కి ఇచ్చాము. మమ్మల్ని వాళ్ళు వెర్రి వాళ్ళు అనుకున్నారు. తీవ్రవాదంపై పోరు అన్నాము. తీవ్రవాదులు ఎక్కడెక్కడ ఉంటారో కనిపెట్టి మాకు చెప్పండి అన్నాము. ఆ డబ్బంతా తీసుకొని ఒసామా బిన్ లాడెన్కి మంచి ఆశ్రయం ఇచ్చారు. టాప్ మోస్ట్ తీవ్రవాదులు ఎవరెవరు ఉంటారో వాళ్ళకి మంచి బిర్యానీలు వండి పెట్టారు. మేము మూర్ఖుల్లాగా ఇక్కడ ఉన్నాము. కాబట్టి ఇది కుదరదు, ఇమీడియట్గా ఆపేయండి. ఏ రోజైతే పాకిస్తాన్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా యుద్ధము చేస్తుందో, మాతో కలిసి ఈ ప్రయత్నాల్లో ఉంటారో, ఆ రోజే వాళ్ళకి మనము హెల్ప్ చెయ్యాలి అని డొనాల్డ్ ట్రంప్ గారు ఓపెన్గా ఒక ట్వీట్ చేశారండి. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, వైట్ హౌస్ అడ్మినిస్ట్రేషన్ వేరు, పెంటగాన్ అడ్మినిస్ట్రేషన్ వేరు. పెంటగాన్లో ఉండే మీకు ఉన్నత అధికారులు బాబోయ్ ఇప్పుడు మనం సడన్గా ఆపేసాము అంటే పాకిస్తాన్లో తీవ్రవాదులు అలాగే ఉండిపోతారు కదా, ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులను ఎలా పట్టుకుంటాము, కాబట్టి ఒక 300 మిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళకి ఇద్దాము అని చెప్పి మీకు పెంటగాన్ అధికారులు డొనాల్డ్ ట్రంప్ గారికి ఒక రికమెండేషన్ పంపిస్తారు. డొనాల్డ్ ట్రంప్ గారు కుదరదంటే కుదరదు అంటే అట్ వార్ విత్ అవర్ సెల్ఫ్స్లో ఇదంతా ఆయన క్లియర్గా మ్యాక్మాస్టర్ క్లియర్గా రాస్తున్నాడు. ఫైనల్గా వైట్ హౌసే గెలిచింది. నేను డొనాల్డ్ ట్రంప్ గారితో వైట్ హౌస్లో ఉండేవాడిని. అలాంటిది ఆయన కుదరదంటే కుదరదు అన్నారు. ఫైనల్గా మీరు చూశారనుకోండి, ముంబై దాడుల్లో ప్రథమ సూత్రధారి సయ్యద్ హఫీజ్ అతనిని కూడా పాకిస్తాన్ విడిచిపెట్టడము కాదండి, అతనికి గవర్నమెంట్ సెక్యూరిటీతో ఒక మంచి ఇల్లు, అందులో ప్రొటెక్షన్, పోలీసులు, సైనికులు అందరూ అక్కడే ఉండేవాళ్ళు. ఒక తీవ్రవాదికి హై లెవెల్ ప్రొటెక్షన్ ఇచ్చిన ఒకే ఒక దేశము పాకిస్తాన్ అని క్లియర్గా అంటే ఇది ఎలా చెప్పాలంటే చూడండి, మొన్న పాకిస్తాన్లో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పెద్ద పోరాటాలు, ఒక 100 మంది యువకులు మేము పాలస్తీనియా వెళతాము, గాజా వెళ్ళి ఇజ్రాయెల్ మీద మేము యుద్ధము చేస్తాము అంటే అక్కడ ఉండే మత పెద్దలంతా అద్భుతం రా, ఇంత ఆవేశం మీలో ఉంది, వెళ్ళండి ఆ ఇజ్రాయెల్ సైనికులను ఎదిరించండి అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఒక 100 మంది మూటాముళ్ళు సర్దుకొని వెళ్ళారండి. సో వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళు పాలస్తీనియా చేరువలో ఉన్నారు. సో పాకిస్తాన్ యొక్క ISI వీళ్ళు ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్కి ఫోన్లో మాట్లాడుతున్నారు. మాకు కొద్దిపాటి డబ్బులు ఇవ్వగలరా, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అంటే వెంటనే ఇజ్రాయెల్ కూడా పద ఎంత కావాలో చెప్పు, ఇంత డబ్బు ఇచ్చేసే తీసుకున్న తర్వాత మా పాకిస్తాన్ నుంచి 100 మంది తీవ్రవాదులు పాలస్తీనియా దాకా వచ్చారు, వీళ్ళు పలానా ప్రాంతంలో ఉన్నారు, మీరు ఒక్కసారి వీళ్ళ మీద దాడులు చేస్తే 100 మంది అక్కడికక్కడ చచ్చిపోతారు, ఈ పని చెయ్యండి. వీళ్ళే పంపించి ఈ ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్కి చెప్పి వాడి దగ్గర డబ్బు తీసుకొని ఇజ్రాయెల్ 100 మందిని కూడా స్పాట్లో కాల్చి పడేశారండి. ఒక బాంబు తీసుకువెళ్ళి వేశారు, వాళ్ళందరూ చచ్చిపోయారు. అడిగితే హమాస్ తీవ్రవాదులు కదా అని అందరూ మాట్లాడతారు, కానీ వీళ్ళందరూ కూడా ఎవరు, పాకిస్తాన్ యువకులు. ఇది పాకిస్తాన్ యొక్క నిజ స్వరూపం. ఇండియాను ప్రసన్నము చేసుకోవాలంటే పాకిస్తాన్ ఎదిరించాలి. పాకిస్తాన్ ఒక మంచి దేశము కాదు, అది ఒక తీవ్రవాద దేశమని ఇవాళ ప్రపంచానికంతా కూడా చాటి చెప్పాలి అని అమెరికా వాడు ఇలా చైనా సంస్థల మీద, పాకిస్తాన్కు సంబంధించిన కొన్ని కంపెనీస్ మీద శాంక్షన్స్ విధించడము ఇవాళ ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా ఉలికి పడింది. అమెరికాలో ఈ మార్పు ఏమిటని ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి మీరు చెప్పగలరా, సడన్గా అమెరికా వాడు ఇలా ప్లేటు ఫిరాయించడం, దీని వెనుక ఉండే కారణాలేంటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.